మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. దశాబ్దాలుగా దండకారణ్యం మొత్తం ప్రతిధ్వనించిన పేరు అది. బస్తర్ అడవుల్లో తలదాచుకుంటూ కొత్త చరిత్ర సృష్టించారు హిడ్మా. అతి చిన్న వయసులోనే మావోయిస్ట్ గ్రూప్ లో చేరి గెరిల్లా కమాండర్ గా ఎదిగారు. నిత్యం బుల్లెట్లు, సింగిల్ కాస్ట్యూమ్, చుట్టూ అడవులు, క్రూర మృగాల మధ్య నివసించే హిడ్మాకు లవ్ స్టోరీ కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుని జీవనం సాగించారు హిడ్మా. మద్మి హిడ్మా మావోయిస్ట్ దళంలో నాయకుడిగా ఎదిగారు. జన్ జమీన్ జంగల్ అనే నినాదంతో గన్ను పట్టుకుని అడవుల్లోకి వెళ్లారు. అడవుల్లో పుట్టి పెరిగిన హిడ్మాకు ప్రేమ కూడా అడవుల్లోనే మొదలైంది. ఈ భూమిపై కలిసి పుట్టే అవకాశం లేకపోయినా కలిసి దేహాన్ని త్యాగం చేసే అవకాశం ఈ దంపతులకు లభించింది. ఒకే ప్రదేశంలో ప్రాణాలు విడిచి ఒకే చితిపై దహనం గావించబడ్డారు. వీరి ప్రేమపై సోషల్ మీడియాలోనే కాకుండా సామాన్యుడి నోట కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. సినిమా రేంజ్ లో వైరల్ అవుతోంది హిడ్మా లవ్ స్టోరీ. దీనికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం. 1974లో పుట్టిన హిడ్మా 1994 ఆ సమయంలో పూర్తి స్థాయి దళ సభ్యుడిగా మారాడు. ప్లాటూన్ కమాండర్ గా చేరి చురుకుగా వ్యవహరించేవారు హిడ్మా. ఈ క్రమంలోనే కంపెనీ కమాండర్, ఫస్ట్ బెటాలియన్ కమాండర్, స్పెషల్ బెటాలియన్ సెంట్రల్ కమిటీ సెక్రటరీగా ఎదిగారు. ఆ సమయంలోనే వీరాపురం గ్రామానికి చెందిన రాజీ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె పేరు రాజే. రాజేకి 6 సిస్టర్స్, ఒక తమ్ముడు ఉన్నాడు. రాజే పెద్దగా చదువుకోనప్పటికీ మహిళా సంఘాలలో చురుగ్గా ఉంటూ ఉద్యమాల బాట పట్టారు. 1998లో దళంలో సభ్యురాలుగా చేరి అనేక ఆపరేషన్స్ ని చేపడుతూ ఉండేవారు రాజే. ఇలా నిత్యం ఘర్షణల మధ్య హిడ్మాకు రాజేకి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. అయితే 2008లో మావోయిస్ట్ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. హిడ్మా అప్పటికే ఒక ఎదుగుతున్న శక్తిగా పవర్ఫుల్ మావోయిస్ట్ గా మారారు. తన చిన్నతనంలో మావోలు ఏవైతే కార్యక్రమాలు చేస్తూ ఉండేవారో దళ సభ్యుడిగా మారిన తర్వాత వాటన్నింటినీ చేపడుతూ ఉండేవారు హిడ్మా. వాటన్నింటినీ తన కళ్లతో ప్రత్యక్షంగా చూసిన రాజే హిడ్మాను పెళ్లి చేసుకోవాలని భావించింది. అయితే దళంలో సుమారు 10 ఏళ్లు పనిచేసిన తర్వాత రాజే హిడ్మాకు మధ్య ప్రేమ చిగురించింది. అయితే హిడ్మా అంత సులువుగా ఆమె ప్రేమను అంగీకరించలేదు. కొంతకాలం ఆగిన తర్వాత దళంలోని సభ్యుల అంగీకారం మేరకు ఇద్దరూ పెళ్లికి ఒప్పుకున్నారు. దీనికి కారణం పార్టీ నిర్ణయాలు, పరిస్థితులు అనే చెప్పాలి. 2010లో వీరిద్దరికీ పెళ్లి చేశారు దళ అధికారులు. ఇద్దరూ దండకారణ్యం లోపల ఎత్తైన ఒక రహస్య శిబిరంలో వివాహం చేసుకున్నారు. సాధారణంగా అందరి పెళ్లిలాగా వీరి వివాహానికి వేద మంత్రాలు లేవు, ఆచారాలు, సాంప్రదాయాలు లేవు. ఎర్ర జెండా నీడలో పార్టీ కామ్రేడ్ల చెప్పట్ల మధ్య అడవి తల్లి సాక్షిగా వీరిద్దరికీ వివాహం జరిగింది. అయితే పెళ్లైనప్పటికీ ఇద్దరూ ఒకే చోట కలిసి ఉండేవారు కాదు. ఒక ఆపరేషన్లో హిడ్మా పాల్గొంటే మరొక ఆపరేషన్లో రాజే పాల్గొనేవారు. ఇలా ఇద్దరి మధ్య చాలా దూరం పెరిగింది. పెళ్లైన కొంతకాలానికి హిడ్మా ఎక్కడ పోస్ట్ చేయబడతారో అక్కడ రాజీ ఉండిపోయేవారు. పోలీసులు, కేంద్ర భద్రతా బలగాల కాల్పులు జరిపినప్పటికీ, గాల్లో హెలికాప్టర్లు, డ్రోన్లు ఎగిరినప్పటికీ, అడవుల్లో ప్రతిరోజు మరణం వెంటాడినప్పటికీ రాజే తన భర్త హిడ్మాను విడవలేదు. అతనికి కవచంలా నిలిచింది. అయితే పెళ్లి చేసుకుని 15 ఏళ్లు దండకారణ్యంలో జీవించిన వీరికి 2025 నవంబర్ 18న మృత్యువు వెంటాడింది. మారేడుమిల్లి అడవిలో తెల్లవారుజామున కాల్పులు జరిగాయి. మావోలు, భద్రతా బలగాల మధ్య జరిగిన పరస్పర కాల్పుల్లో గ్రేహౌండ్స్ దళాలు మావోయిస్టులను బంధించారు. దీంతో కాల్పులు ఒక్కసారిగా ఆగిపోయాయి. హిడ్మా, రాజేలతో సహా 12 మంది దళ సభ్యులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దీంతో హిడ్మా, రాజేల మృతదేహాలు ఒకదాని పక్కన ఒకటి పడి ఉన్నాయి. బుల్లెట్ గాయాలతో కలిసి జీవించిన ఇద్దరూ చివరికి అదే బుల్లెట్లకు బలయ్యారు. ఆ తర్వాత ఇద్దరి మృతదేహాలను సుక్మా జిల్లాలోని వారి స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఒకే చితిపై ఉంచి ఇద్దరికి దహన సంస్కారాలు చేయడం చాలా మందిని భావోద్వేగానికి గురి చేసింది. దండకారణ్యంలో మొదలైన వీరిద్దరి ప్రేమ కథ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.